Hi, this is Durga Sriram, your cine critic and analyst. మనం ముందే చెప్పినట్టే దేవర జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సూపర్ హిట్ అయిపోయింది. గుడ్ న్యూస్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే చాలామంది కొంతమంది అమెరికాలో కూర్చొని ఇదేంది గ్రాఫిక్స్ సరిగా లేవు, ఈ సినిమా హిట్ అవుతుందా ఏమోనండి ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్పు దెబ్బ కొట్టేలాగా సినిమా సూపర్ హిట్ అయిపోయింది. చూసిన వాళ్ళందరూ చాలా 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 ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ దేవర వచ్చిన సాంగ్ ఏదైతే సాంగ్కి అసలు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. తర్వాత ఆయుధ పూజ సాంగ్కి అయితే అసలు అల్టిమేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషన్స్ అన్నీ కూడా అల్టిమేట్ వెళ్ళిపోతాయి. అంత అద్భుతంగా తీశారు అని చెప్పి మొత్తం ఫ్యాన్స్ అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దేవర ఎంత బాగా అయితే డిజైన్ చేశారో, దేవర క్యారెక్టర్ ఎంత బాగా అయితే డిజైన్ చేశారో అంతే బాగా వరా క్యారెక్టర్ని కూడా డిజైన్ చేశారు అనేది ఆడియన్స్ నుంచి వస్తున్న మాట. ఏదైతే ఆ వరల్డ్ ఏదైతే ఉందో, ఆ చేపలు, ఆ సముద్రం, ఆ చేపలు పట్టేవాళ్ళు, ఆ పైరేట్స్, వీళ్ళందరికీ సంబంధించిన ఆ వరల్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఆ వరల్డ్లోకి మనందరినీ తీసుకెళ్ళటంలో కొరటాల శివ ఫుల్గా సక్సెస్ అయిపోయాడని చెప్పచ్చు. తర్వాత విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విలన్ క్యారెక్టర్ అంత బాగా రావడం వల్లే దేవరా క్యారెక్టర్ ఎలివేషన్ అయినా కూడా, వరా క్యారెక్టర్ ఎలివేషన్ అయినా కూడా అంత బాగా వచ్చినాయని చెప్పచ్చు. యాక్చువల్గా వరా క్యారెక్టర్ ఇంకా ఇంకా అమాయకుడిగా చూపిస్తే ఇంకా బాగుండేదని అంటున్నారు, కానీ దానికి ఇంకా మనకి ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్కి ఇంకా దానికి అదే ఉంది. కానీ డైరెక్టర్స్కి లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిట్స్లో తను ఎంత చూపించగలడు అనేది అంత చూపించాడు. మరీ అమాయకంగా చూపిస్తే మరీ సినిమాటిక్ అయిపోతుంది. మరీ అసలు ఏదో మరీ అదేదో కమల్ హాసన్ రేంజ్లో చూపించేసి ఒకేసారి మళ్ళీ భాషా రేంజ్లో చూపించేసి అంత చేయాల్సిన పని లేదు. ప్రతి సినిమాకి అది రొటీన్ అయిపోయింది కాబట్టి మరీ అంత అమాయకత్వం కాకుండా బ్యాలెన్స్ చేశాడు. జాన్వీ కపూర్ కూడా ఉన్నది తక్కువ క్యారెక్టర్ ఉన్న లెంగ్త్ నిడివి తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో చాలా బాగా చేసింది. సాంగ్స్ కన్నా కూడా అసలు ఫస్ట్ కొంచెం సాంగ్స్ మీద చిన్న డివైడ్ ఇది వచ్చింది, కానీ ఆయుధ పూజ సాంగ్ మాత్రం అల్టిమేట్గా యునానిమస్గా బ్రహ్మాండంగా ఉందన్న మాటే వచ్చింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా సినిమా థియేటర్లో చూసిన తర్వాత కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్. దానికన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా అద్భుతంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ అదరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ అవన్నీ కూడా సూపర్ డూపర్గా వచ్చినాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే సాబు సిరిల్ ఆ వరల్డ్ ఏదైతే సముద్రం, ఆ అట్మాస్ఫియర్, ఆ సముద్రంలో పడవలు, ఫైట్లు మొత్తం ఇదంతా ఎలా క్రియేట్ చేశాడు, సముద్రం లోపల సీన్స్, ఆ గ్రాఫిక్స్ అసలు బ్రహ్మాండంగా. సాబు సిరిల్కి 100కి 100% మార్క్స్ ఇచ్చేయచ్చు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మరీ ఓవర్ గ్రాఫిక్స్ కాకుండా, కొంతమంది చెప్పారు ఇవేం గ్రాఫిక్స్ అని, కానీ మరీ ఓవర్ గ్రాఫిక్స్గా అయిపోయి ఏదో బొమ్మలాట్లాగా తయారైపోకుండా ఆ సీన్కి తగ్గట్టుగా ఉన్నాయి గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు ఆడియన్స్ అందరూ చెప్తున్నమాట. సరే, ఇంకా సపోర్ట్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ కానీ, శ్రీకాంత్ కానీ, సీత కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు బాగా చేశారు. ఏదైతే దేవర దగ్గర నుంచి మళ్ళీ వర అప్లిఫ్ట్ అయ్యే వరకు కూడా, అంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ 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 అంటున్నారు. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు వరా క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుని దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే లోపు చిన్న గ్యాప్ లాగా, అంటే ఇప్పుడు ఈ ట్రాక్ జాన్వీ కపూర్ ట్రాక్ అంటే బాగా సీరియస్గా వెళ్ళిపోయి ఒక రేంజ్లో ఆడియన్స్ మైండ్లో ఒక పీక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది. యాక్చువల్గా గ్రాఫ్ అంటే ఎప్పుడు అలాగే ఉండాలి. అది కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం డౌన్ అయిందంట. ఎప్పుడైనా సరే ఒక గ్రాఫ్ అనేది అలా పైకి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు అలా డౌన్ అయ్యి మళ్ళీ ఒకసారి లేవంగానే ఆడియన్స్ కూడా బాగుందని లేస్తారు. అట్లా అది కొంచెం ఆ లవ్ ట్రాక్ వచ్చినప్పుడు కొంచెం స్లో అయినట్టు కనపడినా కూడా మళ్ళీ అక్కడి నుంచి ఒకేసారి మళ్ళీ ఆ సముద్రం లోపల గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. సూపర్. ఎన్టీఆర్ అయితే మాత్రం 2 క్యారెక్టర్లలోనూ ఎరగదీసేసాడు అనేది ఆడియన్స్ అందరూ యునానిమస్గా, ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని లేదు, అందరు ఫ్యాన్స్ యునానిమస్గా చెప్తున్నమాట. ఆ వాయిస్ మాడ్యులేషన్ కూడా
దేవరా క్యారెక్టర్కి ఇచ్చిన మాడ్యులేషన్ వేరు, వరా క్యారెక్టర్కి ఇచ్చిన మాడ్యులేషన్ వేరు. ఆ ఏదైతే వేరియేషన్ ఉంటుందో చాలా క్లియర్గా చాలా అద్భుతంగా చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. అలా విధంగా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రెషన్ కానీ ఎమోషన్స్ కానీ పండించిన విధానం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. సో ఓవరాల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది అందరికన్నా లాస్ట్గా చెప్పుకునేది ఏంటంటే, ఏదైతే మొన్న ఇంతకు ముందు సినిమాని ఆల్మోస్ట్ అట్టర్ ఫ్లాప్ చేసిన కొరటాల శివ, ముందు సినిమాలన్నీ హిట్, కానీ దీనికి ముందు దేవరాకి ముందు తీసిన సినిమా మాత్రం ఫ్లాప్. ఆ ఫ్లాప్ యొక్క ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకుని చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకుని ఎంతవరకు ఎలివేషన్ ఇవ్వాలో అంతవరకు ఇస్తూ, ఎంతవరకు ఎక్కడ ఎడిటింగ్ చేయాలో అక్కడ ఎడిటింగ్ చేసుకుంటూ ఏదైతే సీన్లు రాసిన విధానం కానీ అవన్నీ కూడా చాలా బాగా బ్యాలెన్స్డ్గా కొరటాల శివ చాలా బ్యాలెన్స్డ్గా చేశాడనేది ఈ సినిమా ద్వారా అర్థమవుతుందని చెప్పి అందరూ కూడా ప్రైజ్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ని ప్రైజ్ చేస్తారు, కానీ డైరెక్టర్ని కూడా ప్రైజ్ చేస్తున్నది ఈ సినిమాలో మనకి క్లిస్టల్గా కనబడుతుంది. అంటే జస్ట్ అలా చిన్న మచ్చలాగా ఇంతకు ముందు సినిమా వచ్చింది తప్ప కొరటాల శివలో ఏమాత్రం ఫైర్ తగ్గలేదు. ఆ కెపాసిటీ ఏదైతే ఉందో, డైరెక్షన్ వాల్యూస్ ఇచ్చే కెపాసిటీ, స్టోరీ నెరేట్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో అది ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్ళాడని చెప్పి ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు. పార్ట్ 2 కూడా కొంచెం ఎలివేషన్ ఇచ్చారు, కానీ పార్ట్ 2 అవసరం లేదా ఇవన్నీ కూడా తర్వాత విషయాలు కాదు. ఇప్పుడు ఎలాగ సినిమా హిట్ అయిపోయింది కాబట్టి పార్ట్ 2 కూడా తీస్తారు. ఇప్పుడు కాకపోతే 2 ఏళ్ల తర్వాతనే తీస్తారు. దానికి కావాల్సిన ఎలివేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసి వదిలేశారు. సో ఓవరాల్గా జాన్వీ బాగుంది, జాన్వీ డాన్సులు బాగున్నాయి, జాన్వీ అందం బాగుంది, జాన్వీ క్యారెక్టర్ చిన్నగా ఉన్నా కూడా ఉన్నంతలో బాగా చేసింది. ప్రకాష్ రాజు, శ్రీకాంత్, సీత వీళ్ళ గురించి చెప్పుకోక్కర్లేదు, వీళ్ళందరూ కూడా బాగా చేసేవాళ్ళు. జూనియర్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ సక్సెస్, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా సూపర్ సక్సెస్. సాంగ్స్ పరంగా ఓకే, ఒక సాంగ్ మాత్రం ఆయుధ సాంగ్ అద్భుతంగా ఉంది, కానీ మిగతా సాంగ్స్ అన్నీ కూడా ఓకే సాంగ్స్. సినిమాలో చూస్తున్నప్పుడు బాగానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా 75% మార్క్స్ ఇచ్చేసేయచ్చు. సాబు సిరిల్ 100% మార్క్స్, కెమెరా 100% మార్క్స్, రైటింగ్ సైడ్ ఓకే 80-90% మార్క్స్, కొరటాల శివ 90% మార్క్స్. ఇట్లా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అంత ఎమోషన్ అయిపోయి సంతోషంతో చెప్తున్న మాటలు, ఫ్యాన్స్ చెప్తున్న మాటలు. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది, ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. దీన్ని సూపర్ డూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఇక ముందు ఉన్నది. సో పండగ చేసుకోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్. సూపర్ హిట్ దేవరా, సూపర్ హిట్. కొంతమంది చెప్పినట్టు ఏదో లీక్ అయిపోయింది, ఇంకేదో అయిపోతుంది, మర్చిపోయి ఇంకొకటి అది పాత సినిమాని ఒకటి ఆంధ్ర వాళ్ళని గుర్తు చేసి అందులో తండ్రి కొడుకులు, అక్కడేమో ఆ సినిమా ఫ్లాప్ అయింది. పూరి జగన్నాథ్ అప్పుడు తీశాడు, ఫ్లాప్ చేశాడు. అసలు అవన్నీ ఏమీ లేవు. అసలు అన్ని సినిమాకి ఎన్ని డౌట్లతో వెళ్ళారో అన్ని డౌట్లు ఒకదాని తర్వాత సినిమా చూస్తున్నంతసేపు ఆ డౌట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి పట్టాపంచలు అయిపోయినాయి. సో నో సెంటిమెంట్స్, ఓన్లీ హ్యాపీనెస్. ఇది దేవరా. సో దీన్ని సూపర్ హిట్ నుంచి సూపర్ డూపర్ హిట్ చేసే బాధ్యత ఫ్యాన్స్ చేతుల్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, సినిమా హిట్ అవునా కదా, ఎవరు ఎలా చేశారు అనేది మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇమీడియట్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంతకుముందు కూడా మన ఛానల్ చూసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివన్నీ కూడా ఇంకా అనేకమైన వస్తాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక సబ్స్క్రైబ్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేస్తున్నారా, చేసేసారా ఓకే, దాన్ థ్యాంక్ యూ.